ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము యోబు 42వ అధ్యాయము 12వ వచనము. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఆమేన్. ఈ వాక్యము ద్వారా యెహోవా దేవుడు మనతో ఏం చెప్తున్నారంటే, యెహోవా యోబును మొదటి ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను అని వాక్యం చెప్తుంది. కాబట్టి యెహోవా యోబు గారిని మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఎందుకు ఆశీర్వదించారంటే, ఆయన న్యాయవర్తనుడై ఉన్నాడు, ఆయన యథార్థవర్తనుడై ఉన్నాడు, దేవుని విషయంలో భయభక్తులు కలిగి ఉన్నాడు, అలాగే చెడుతనమును విసర్జించిన వాడై ఉన్నాడు. ఆయనకు మొదటి ఉన్న ఆస్తినంతటినీ కోల్పోయినా కూడా ఆయన ఓపికతో ఉన్నాడు. అలాగే ఆయన తన బిడ్డలు చనిపోయినప్పుడు కూడా విశ్వాసముతో ఉండి ప్రార్థన చేసుకున్నారు. ఆయన ఒంటి నిండా కురుపులు వచ్చేసినప్పుడు కూడా తన భార్య వచ్చి నీవు యెహోవాను దూషించమన్నప్పుడు కూడా ఆయన దూషించకుండా విశ్వాసముతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవునికి ఆయన విధేయత చూపించాడు. దేవుడు కూడా ఆయన పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉన్నారు. కాబట్టి ఆయనలో ఉన్న క్వాలిటీస్ని చూశారు. ఆయన న్యాయవర్తనుడుగా యథార్థవర్తనుడుగా దేవునికి భయపడి జీవించాడు. కాబట్టి ఆయనను రెండంతల ఆశీర్వాదాలతో నింపారు. కాబట్టి ఈరోజు నీవు కూడా దేవునికి యథార్థముగా న్యాయముగా దేవునికి భయపడి జీవించిన వాడివైతే ఆయన నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నారు. హల్లెలూయా.